ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని పొగిడిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పుష్ప 2 సినిమా చూసి పూనకం వచ్చిందన్న సూపర్ స్టార్. అసలు ఆ యాక్టింగ్ ఏంటి స్వామి? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఈయన గురించి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా తెలియని వారు ఉండరు. గత 45 సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకొని విజయాలు పరాజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సూపర్ స్టార్ గానే ఉంటూ ఎదురులేని మాస్ ఇమేజ్ తో కొనసాగుతున్నారు. వయసు పెరిగిన కొద్దీ ఆయన క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. 73 వయసులో కూడా సినిమా మీద సినిమా చేసుకుంటూ ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుంది అనేది చెప్పడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఆయన మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసిన జైలర్ సినిమా ఏకంగా 700 కోట్లు కలెక్షన్లు సాధించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందంటే ఆయన సినిమా రిలీజ్ అయితే చాలా దేశాల్లో ఆఫీసులకు సెలవులు కూడా ఇచ్చేవారు, ఇప్పటికీ ఇస్తారు. ఆయనకి ఇంత స్టార్డమ్ రావడం వెనకాల ఆయన ఎనలేని కృషి ఉంది. ఎన్నో సంవత్సరాల అలుపెరుగని పోరాటం ఉంది. రజనీకాంత్ గారు కూడా ఎవ్వరి అండా లేకుండా ఎదిగిన వారే అని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అంతటి గొప్ప హీరో రజనీకాంత్ గారు ఈ మధ్య కొంచెం షూటింగ్ గ్యాప్ దొరికితే ఆయన ఇంట్లోనే పుష్ప 2 సినిమా వేయించుకొని మరీ చూశారంట. ఆ సినిమా చూసిన ఆయన సుకుమార్ గారి దర్శకత్వ ప్రతిభని చాలా మెచ్చుకున్నారంట. అలాగే సినిమాకి సంబంధించి మ్యూజిక్, కెమెరా అని సాంకేతిక విభాగాలు బాగా పనిచేశాయని మెచ్చుకున్నారట. మరీ ముఖ్యంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నటన చూసి ఇలాంటి యాక్టింగ్ నేనైతే ఈ జన్మలో చెయ్యలేను, అసలు ఏం యాక్టింగ్ చేశాడు అల్లు అర్జున్, ఏదో 40-50 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిలా నటించాడు. సినిమా అంతా ఒకేదైతే గంగమ్మ జాతరలో ఆ గెటప్ వేసుకొని ఆయన నటించిన తీరు చూసిన రజనీకాంత్ గారికే మైండ్ బ్లాక్ అయిందంట. నోట మాట రాలేదంట. ఇతనికి జాతీయ అవార్డు రావడం ఎటువంటి తప్పు లేదు. అలా నటించడం కోసం అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడ్డారనేది చూస్తేనే అర్థమవుతుంది అని అల్లు అర్జున్ గారిని చాలా గొప్పగా కీర్తించారని తెలుస్తోంది. 45 సంవత్సరాలుగా ఇండియన్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ గారు ఎన్నో సినిమాలలో వివిధ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన స్టైల్, డైలాగ్ డెలివరీతో అనేక దేశాల్లో అభిమానులను సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి రజనీకాంత్ గారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఈ విధంగా పొగిడారంటే భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం సమంజసమనే చెప్పాలి. రజనీకాంత్ గారు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఎదుటి వారి గొప్పదనాన్ని ఒప్పుకొని మరి ఇలా ప్రశంసించారు. మరి చాలా మంది ఇతర నటులు మాత్రం ఈగోతో, అసూయతో అల్లు అర్జున్ గారి గొప్ప నటనను పొగడలేకపోతున్నారు. అయినా మన ఐకాన్ స్టార్ గారి గొప్పదనాన్ని ఎవరో చెప్పాలా? ఆల్రెడీ ప్రజలు, అభిమానులు కలెక్షన్ల రూపంలో, క్రేజ్ రూపంలో వాళ్ళ మద్దతుని ఎప్పుడో తెలియజేశారు. ఎవరేమనుకున్నా మన ఐకాన్ స్టార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే ఆయన ఇప్పుడు నటిస్తున్న సినిమా అట్లీ గారితో అది కూడా చాలా పెద్ద రేంజ్ లోనే ఉండబోతోందని మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తా ఉంది. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. అలాగే తన గొప్ప మనసుతో ఎదుటివారి విజయాన్ని తన విజయంగా భావించి ఎదుటివారి గొప్పదాన్ని గుర్తించిన మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.